ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవడంతో జగన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంత్రుల బృందం చర్చించనుంది. సానుకూల నిర్ణయం రాకపోతే అప్పుడు సమ్మెకు దిగుతామని ఏపీ ఎన్జీఓలు తెలియజేశారు. ముఖ్యంగా ఐఆర్ మధ్యంతర భృతిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. పెండింగ్ డీఏలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని గట్టిగా కోరుతున్నాయి. ఇప్పుడు కాకపోతే మళ్లీ ఎప్పుడు అన్నట్లు ఎన్నికల ముందైతేనే ప్రభుత్వాలు దిగొస్తాయని సమయం చూసి ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఎన్నిక విధులతో పాటు పరీక్షల సమయం దగ్గర పడిన సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయుల సమ్మెపై అటు ప్రభుత్వం సైతం ఆందోళన చెందుతోంది. రెటిక ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపబోతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. రైట్ మల్లికార్జున్, చెప్పండి, ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలతో కూడా ఏపీ ప్రభుత్వం చర్చలు జరపబోతోంది. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలేంటి, వారి యొక్క డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి? రేఖ, ప్రధానంగా చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై కూడా క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే పలు దఫాలుగా కూడా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నింటిపై కూడా క్యాబినెట్ సబ్ కమిటీ చర్చిస్తూనే వస్తూ ఉంది. గతంలో కూడా ఒకరోజు మిలియన్ మార్చి సందర్భంగా విజయవాడలో జరిగిన భారీ ర్యాలీని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా కొన్ని సమస్యలను వాళ్ళు వెల్లడించడం జరిగింది. దాదాపుగా 72 సమస్యలను కూడా ఉద్యోగులు ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. దాంట్లో పలు సమస్యలను అప్పుడు తీర్చినప్పటికీ మరికొన్ని సమస్యలు తీర్చకుండా పెండింగ్లోనే పెడుతూ జరిగింది. ఈ సమస్యలపై కూడా పలు దఫాలుగా ఒక యూనియన్ ఆందోళన చేస్తూ ఉంటే మరో యూనియన్ సహకరిస్తూ వస్తూ ఉండేది. ఈసారి ఏపీ ఎన్జీఓస్ ఆందోళనకు పిలుపునీయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 104 ఉద్యోగులతో పాటు మిగతా సంబంధించిన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు, అలాగే సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ సమస్యపై కూడా ఇప్పటివరకు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం చర్చలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు కొంచెం కీలక భేటీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే గతంలో ఆందోళన నిర్వహించారో, పీఆర్సీకి సంబంధించిన ఆందోళన ఏదైతే నిర్వహించారో, ఈసారి 12వ పీఆర్సీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది రిపోర్ట్ రావడం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కూడా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఐఆర్ ప్రభుత్వం ప్రకటించని పరిస్థితిలో కూడా ఉద్యోగులు సమ్మె చేస్తామంటూ కూడా ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి. దీనిపై కూడా సుదీర్ఘంగా ఈరోజు చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం తరపు నుంచి కూడా బొత్స సత్యనారాయణతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధించిన డిపార్ట్మెంట్లకు సంబంధించిన సెక్రటరీ కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కూడా మధ్యంతర భృతి అలాగే పీఆర్సీ ఎప్పుడు రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది, ఎంత ప్రకటించబోతున్నారనే విషయాలపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే మహిళలకు సంబంధించి ఏవైతే ప్రస్తుతి సెలవులు ఉన్నాయో ఆ సెలవులను కూడా సంబంధించి పెంచాలని చెప్పి కూడా ప్రధానంగా ఒక డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉంది. దీనిపై కూడా చర్చించాలని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా పీఆర్సీ రిపోర్ట్ వెంటనే ఇవ్వాలి, అంతే లేకపోతే మధ్యంతర భృతి అయినా వెంటనే ప్రకటించాలని చెప్పి కూడా ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే గతంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యలకు సంబంధించిన అన్నింటి కూడా ఇప్పటి వరకు ఏ స్థాయిలో మీరు చేయగలిగారు అన్నిటి సమస్యలపై కూడా సుదీర్ఘంగా ఉద్యోగస్తులు అయితే ప్రశ్నించబోతా ఉన్నారు. దానికి వివరణ కూడా ఇవ్వబోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మల్లికార్జున్, అయితే ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల ఈ చర్చలు అనేవి ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి? మొత్తం ఎన్ని సంఘాలు ఈ చర్చల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి? రేఖ, ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు కూడా అయితే సచివాలయంలోని 2వ బ్లాక్లో ఈ చర్చలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యం గుర్తింపు పొందిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు అన్నీ కూడా దాదాపుగా 9 నుంచి 16 సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ సంబంధించిన అధ్యక్షుడు, అలాగే ఉపాధ్యక్షుడు, సెక్రటరీతో పాటు ముగ్గురు ఒక్కొక్క సంఘానికి సంబంధించి 3 అభ్యర్థులు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క సంఘం నుంచి ఒక్కొక్క ఇష్యూని రైజ్ చేసుకుంటూ కూడా ప్రభుత్వం ముందు ప్రతిపాదించబోతా ఉన్నారు. ఇప్పటికే అయితే పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించిన అంశాలను ఎంతవరకు నెరవేర్చారు, ఇంకా ఎంతవరకు పెండింగ్ ఉన్న అంశాలపై కూడా సుదీర్ఘంగా ప్రభుత్వంతో చర్చించబోతా ఉన్నారు. ప్రభుత్వంపై కూడా ప్రధానంగా డిమాండ్లు పెట్టబోతా ఉన్నారు. ఈ డిమాండ్లు కనుక మీరు టైం బాండ్ కేటాయించకపోతే కంపల్సరీగా మేము ఆందోళన చేస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపైన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఈరోజు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్ మల్లికార్జున్, అయితే అటు ఎన్నికల విధులు ఉంటాయి, అదేవిధంగా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఉద్యోగులంతా దాంట్లో పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు ఈ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులు వీళ్ళంతా కూడా ఇప్పుడు సమ్మె బాట పట్టినట్లయితే ప్రభుత్వానికి ఒక క్లిష్ట పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క డిమాండ్స్ని పరిష్కరించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
తప్పకుండా రక ఎందుకంటే ఓ పక్క ఎలక్షన్ షెడ్యూల్కి ఉద్యోగస్తుల్ని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే టీచర్స్ అందరినీ కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉంచాలని చెప్పి ఈసీ కూడా భావిస్తున్న సమయంలో మరికొంతమంది చాలట్లేదని కూడా ఈసీ గుర్తించడం జరిగింది. ఒక ఉపాధ్యాయులకు సంబంధించిన వారితోనే కాకుండా మిగతా డిపార్ట్మెంట్లో ఉన్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ డేటాను కూడా సేకరిస్తూ ఉంది. ఎవరెవరిని ఏ విధుల్లో ఉంచాలనేది వాళ్ళు ఏసీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితిలో కూడా ఉన్నారు. ఈ సమయంలోనే ఉద్యోగస్తులు తమకు సంబంధించిన డిమాండ్లను ప్రభుత్వంపై ఉంచుతూ ఉన్నారు. ఇప్పటికే గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితం కూడా భారీ ఎత్తున కూడా అన్ని సంఘాలు కలిపి ఉద్యమాన్ని కూడా నిర్వహించాయి. ఆ రోజు ప్రభుత్వం దిగి వస్తుంటే కూడా వాళ్ళ ఉద్యమాన్ని విరమింపజేశారు. దానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు దాదాపుగా 70 నుంచి 74 సమస్యలను ఆ రోజు ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ప్రధానంగా పీఆర్సీకి సంబంధించిన సమస్యను ప్రధానంగా వాళ్ళు వివరించడం జరిగింది. పీఆర్సీ మొక్కుబడిగా పెంచారు తప్పితే ఎక్కడ ఉద్యోగుల జీతాలు పెంచట్లేదని కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తూ జరిగింది. అట్లాగే పాత బకాయిగా డిఏలు ఏవైతే ఉన్నాయో ఆ డిఏలకు సంబంధించి విడుదల కాలేదు. అలాగే జీపీఎస్ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులకు సంబంధించి విషయాలు ఏదైతే జీపీఎస్ నిధులకు సంబంధించినవి కూడా తీసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తుంది ప్రభుత్వం. ఏదైతే అకౌంట్లో వీరి అకౌంట్లో పడుతున్న అమౌంట్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా ఉంటే వాళ్ళకి లోన్స్ కానీ దేనికి కానీ రాకుండా చేస్తుందన్న ఉద్దేశంపై కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిపై కూడా ప్రభుత్వం కొంచెం సానుకూలంగా స్పందించి కొన్ని సమస్యలను అంటే ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన కొన్ని సమస్యలను, ఆర్థికేతర అంశాలకు సంబంధించిన కొన్ని సమస్యలను ప్రభుత్వం తీర్చడం జరిగింది. మరికొన్ని సమస్యలను చర్చిస్తామంటూ కూడా ప్రభుత్వంపై కూడా ఆ రోజు కమిటీల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఆ సమస్యలు ఇంకా కొలిక్కి రాని నేపథ్యంలో కూడా ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యోగ సంఘ నేతలు అందరూ కూడా ఆందోళన చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఏపీ ఎన్జిఓస్ కావచ్చు, అమరావతి జేఏసీ కావచ్చు, మిగతా సచివాలయానికి సంబంధించిన అనుబంధ సంఘాలు కావచ్చు, ఎన్ని సంఘాలు కూడా నాయకులందరూ కూడా పదే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానే ఉంటా ఉన్నారు. సీఎస్ని కలవడం కానీ, అట్లా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళడం కానీ, ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న అధికారులను కలవడం కానీ వీళ్ళందరూ చెబుతున్నప్పటికీ ప్రభుత్వం వాటికి కంపల్సరీగా ఆర్థికపరమైన అంశాలపై కూడా కొంత చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం. ఆర్థికేతర అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మీరు ప్రతి నెలలో 1-2 సార్లు సమావేశాలు నిర్వహిద్దాం, మంత్రివర్గ సమావేశంతో మీ సమస్యలను చర్చించిన తర్వాత సాల్వ్ చేద్దామంటూ కూడా ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తూ ఉంది. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతున్నట్టు కూడా ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకైతే ఉంటుందో దానికి సంబంధించి ఏదైతే ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఆందోళన చేస్తామని పిలుపునీయడం నేపథ్యంలో వీళ్ళు కంపల్సరీగా చర్చించి దానికి సొల్యూషన్ చేయాలని కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.